ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు, నన్ను అన్నాను అని పిలుస్తారు. ఒక్క మాట నన్ను అడుగుంటే, ఒక్క మాట నేనేమన్నా మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను, మేడం అని పిలుస్తా, లయమ్మ అంట, రంభ గారితో చేశాను, సంగవి గారితో చేశాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది. అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు, ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో, వాళ్ళు ఎక్కడ బాస్ ఫాలో అవుతారా పిల్లల్ని, అది నా క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి, అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది. కానీ నిన్న మీరందరూ పెట్టారు, మీరందరూ లైవ్లు పెట్టారు, ప్రజల స్పందన మీరు చూశారు. అంతమాత్రం చేత నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు. ఉన్నా సరే నేను మాట్లాడిన తప్పు ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు, ఇలా అన్నాడు శివాజీ, క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం, కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు.